స్కూల్కి లీవ్ ఇచ్చేద్దాం సార్. ఎందుకు? ఊరంతా ఒకటే గొడవలు సార్. ఏమైంది? నిన్న సహాయ మనుషులు శక్తి అండుకో కొడుకు బార్లో మందేసి గొడవ పడ్డారు సార్. వాడు సహాయం కులాన్ని నోటుకొచ్చినట్టు తిట్టాడు సార్. కోపట్ట సహాయం నీ చెల్లెలను రాత్రంతా నాతో ఉంచుకుని నా కులం పవర్ ఏంటో చూపిస్తానని సవాల్ చేశాడు సార్. ఇప్పుడు ఆ అమ్మాయిని ఎత్తుకుపోయారు సార్. ఎక్కడ ఏం వాగద్దు, నేను చూసుకుంటాను. సార్ సార్ ఆ గొడవలో అబ్బాయి నరికేశారు. జమదగ్ని కుల ఘర్షణలు అంట కదా? అవును సార్, 2 గ్రూపుల్ని కలెక్టర్ ఆఫీస్కి మాట్లాడడానికి రమ్మన్నారు. సార్ నరసింహం, కాకినాడలో ఏదో గొడవలంట. సోరాయి తాగి గొడవ పడి నా కూతురు ఎత్తుకుపోయా సహాయం. కూతుర్ని సహాయం ఎత్తుపోయినందుకు వీళ్ళ అబ్బాయిని మీ వాళ్ళు ఎందుకు నరకాలి? ఇది మా పరువు సమస్య. 6 గంటల్లోగా మా పిల్ల ఇంటికి రాలేదో 27 మంది లైసెన్స్ తో తుపాకీలు పెట్టుకున్నాం. తీసి కాల్చేమో సముద్ర తీరంలో ఒక్కడి ప్రాణాలతో ఉండడు. అగ్ని ఏమైంది? ఓకే, ఈ 2 వర్గాల వాళ్ళు ప్రెస్టేజ్ కు పోవడం వల్ల 8 మంది పోలీసులు గాయపడి హాస్పిటల్ సీరియస్ గా ఉన్నారు. సార్, ఎస్పీ ఆఫీస్ లో మీటింగ్ లో ఉన్నాం, తర్వాత మాట్లాడతాను సార్. నువ్వేం మాట్లాడక్కలేదు, లైన్ కట్ చేయకుండా ఫోన్ పాకెట్లో ఉంచు. చెప్పింది చెయ్యి. ఇక మీద ఏం చేయాలో ఏం అర్థం కావట్లేదు సార్. అందరూ మీ ఇళ్లకెళ్ళి భోంచేసి పడుకొని రెస్ట్ తీసుకొని సాయంత్రంగా రండి. ఎంతమంది చచ్చారో శవాల్ని లెక్కెట్టొచ్చు. సార్ సిచ్యువేషన్ అవుట్ ఆఫ్ కంట్రోల్ సార్. ఏమంటున్నావు? డిఎస్పీగా ఛార్జ్ తీసుకుంటాను సార్. పోలీస్ ఇప్పుడేనా? అవును సార్, వేరే దాని దిస్ రైట్ టైం. పోస్ట్ ఆర్డర్ ఎస్పీ ఆఫీస్కి ఫ్యాక్స్ చేయండి. 6 గంటల్లోగా అమ్మాయిని రెస్క్యూ చేసి మీకు రిపోర్ట్ చేస్తాను. దాసు మణి తీసుకుని ఏరేకి వెళ్ళు. డానియల్, పీటర్, ప్రభు, చార్లెస్ సహాయం ఎవరో ఎక్కడ ఉన్నారు చూసి నాకు వెంటనే చెప్పు. ఓకే సార్. అలాగే. Sir, I'm Narasimham, Deputy Superintendent of Police, specially appointed by the Home Minister for the communal clash. సార్, డీజీపీ ఆఫీస్ నుంచి పోస్టింగ్ ఆర్డర్ వచ్చింది. మరి ఇన్ని రోజులు ఆఫ్ డ్యూటీలో సర్వేలెన్స్ లో ఉన్నాను సార్. టేక్ చార్జ్. సార్, ఈ రోజు ఉదయం కలెక్టర్ ఆఫీస్ లో జరిగినట్టుగా ఇక్కడ వెంటనే ఇంకో మీటింగ్ అరేంజ్ చేయాలి సార్. క్యారీ ఆన్. ఫోర్స్ ఈ సమస్యను ఉద్రిక్తం చేసిన 2 వర్గాలకు చెందిన ముఖ్యమైన వాళ్ళు ఇక్కడికి రాగానే 3 గంటల సేపు ఊర్లో కర్ఫ్యూ విధించి వాళ్ళని ఇక్కడే బ్లాక్ చేయాలి. వాళ్ళ సెల్ ఫోన్ సిగ్నల్స్ ని జామర్ తో ఆఫ్ చేయాలి. కమ్యూనికేషన్ కట్ అయితేనే సగం గొడవలు తగ్గుతాయి. విన్సెంట్ సార్, తీర ప్రాంతాల ప్రజలకు సపోర్ట్ చేయడానికి సముద్రం నుంచి ఎవరు లోపలికి రాకూడదు. కోస్ట్ గార్డ్స్ అలర్ట్ చేయండి. ఒక బెటాలియన్ పోలీసుల్ని బోట్స్ తీసుకుని రౌండ్స్ కెలవనండి. వ్యాపారులకు సపోర్ట్ చేయడానికి వాళ్ళ బంధువులు సిటీలోకి రాకూడదు. సన్నవరం రోడ్డు, రాజమండ్రి రోడ్డు, పెద్దాపురం రోడ్డు, పిఠాపురం రోడ్డు అన్ని చెక్ పోస్టులు బ్లాక్ చేయండి. 6 గంటల వరకు ఎవరిని లోపలికి వదలకండి. టీమ్ ప్రొసీడ్. ఆ అమ్మాయిని ఇక్కడ చివరిగా చూసారట సార్. డాగ్ స్క్వాడ్ని పిలిపించండి. ఎస్పీ ఆఫీస్కి రమ్మని అందరినీ లాక్ చేసేసాం సార్. తీరం దగ్గర ఉన్నాను సార్. ఎన్ని బోట్లు చేపలు పట్టడానికి వెళ్ళాయో కనుక్కుని నాకు ఫోన్ చేసి చెప్పు. అలాగే అలాగే సార్. ఏమైనా చూసుకుందాం. హలో హలో సార్, 144 ఇంప్లిమెంట్ చేయమని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వండి. ప్రజలందరికీ ఒక హెచ్చరిక. నగరంలో 144వ సెక్షన్ విధించబడినందువల్ల ఎవరు దాన్ని అతిక్రమించి బయటికి రాకూడదని హెచ్చరిస్తున్నాం. ఎక్కడ ఏ ప్రాబ్లం లేదుగా? ఓకే సార్. ఆయుధపాలెం కంట్రోల్ ఉంది సార్. ప్రభు, పీటర్, డానియల్ ముగ్గురే ఉన్నారు సార్. మిగతా 12 మంది ఫోన్ నంబర్లు కలెక్ట్ చేసుకుని నాకు SMS చేయి. మిగతా 12 మందిలో 7 మిస్సింగ్ సార్. 5 ఫోన్లు రింగ్ అవుతున్నాయి కానీ తీయడం లేదు. ఫోన్ ఆన్ లో ఉంచుకుని తెలియని నెంబర్ తీయటంటే తెలిసిన నెంబర్లో తీస్తాడని అర్థం. మీరు ఇచ్చిన 5 సెల్ నెంబర్లు ప్రతాప్ నగర్ టవర్ రేంజ్ ఏరియాలో ఉన్నాయి సార్. సార్ ఇదే సార్ ప్రతాప్ నగర్ సెంటర్. అది రాజ్ హోటల్ సార్. అది రూబీ హోటల్ సార్. ఏదైనా ప్రాబ్లం వస్తే ఏ హోటల్లో ఉంటారు?
సెల్ ఫోన్ సిగ్నల్ జామర్ ఆన్ చేసి సరౌండింగ్ లో ఉన్న సిగ్నల్స్ అన్ని కట్ చేయండి. యా, ల్యాండ్ లైన్ నుంచి వాళ్ళ నంబర్కి ఫోన్ చేయండి. ఎస్ సార్. లైన్ వెళ్ళటం లేదు సార్. ఎస్ సార్, మీరు ఈ రూమ్ చెక్ చేయండి. మీరు ఈ రూమ్ చెక్ చేయండి. తాళాలు ఇచ్చారు, 6 ఇవ్వలేదు సార్. సార్, అన్ని రూమ్లు చెక్ చేసాం. సస్పెక్ట్స్ ఎవరు లేరు సార్. 6 కీస్ ఇవ్వలేదన్నారే, ఆ రికార్డ్ ఇవ్వండి. 416 ఎప్పుడు బుక్ అయింది? ఈ రోజు మార్నింగే సార్. ఆ రూమ్ బయట తాళం వేసింది సార్. ఏ లోపలుండే బయట తాళం వేయచ్చుగా. ఒక్కొక్కరు మీ సెల్ ఫోన్స్ లో ఒక్క కృష్ణ డైల్ చేసి ఉంచుకోండి. ఒకే టైంలో కాల్ చేయాలి. జామర్ ఆఫ్. అన్ని ఫోన్లు ఒకేసారి రింగ్ అవుతున్నాయండి. అమ్మాయిని ఎక్కడ దాచాడు చెప్పు. యానం దగ్గర దొంగల దీవులో దాచిపెట్టాడు సార్. అన్నా, ఓ బోట్ వస్తుందన్నా. ఏంటని ఏంట్రా? నువ్వు ఉన్న చోటు పోలీసులకు తెలిసిపోయింది. అమ్మాయిని వదిలేసి పారిపోతావరా? ఏమన్నారా? అన్నా, ఫోటో పోలీసులు ఉన్నారు, పారిపోండి అన్నా. రామ్మా. అయ్యా, మా కుటుంబ గౌరవాన్ని కాపాడారు. మీ మేలు మర్చిపోలేమయ్యా. ఎందుకు సార్ ఎన్ని రోజులుగా ఎన్సీసీ మాస్టర్ గా ఉన్నారు? తప్పుదోవలో పెడుతున్న స్టూడెంట్స్ మీద నిఘా ఉంచడానికే పై అధికారులను ఇక్కడికి పంపించారు. స్టూడెంట్స్ తో డైరెక్ట్ ఇంటరాక్షన్ కోసమే ఎన్సీసీ మాస్టర్ గా జాయిన్ అయ్యాను. ఈ అల్లర్ల కారణం 2 వర్గాల కులఘర్షణే కదా సార్? కాదు, 2 తాగుబోతుల నోటి దూల. సార్, డానీ మీతో మాట్లాడిన వీడియో రెఫరెన్స్ ఉంది, త్యాగరాజుతో మాట్లాడిన ఆడియో రెఫరెన్స్ ఉంది. రెండింటిని మ్యాచ్ చేసి త్యాగరాజుని అరెస్ట్ చేయొచ్చా సార్? లేదు, డానీ త్యాగరాజు డ్రగ్ డీలింగ్ గురించి మాట్లాడలేదు. సార్. మనం ఈ కేసుని స్ట్రాంగ్ గా హోల్డ్ చేయలేం. సార్. దానికి వేరే ప్లాన్ వేశాను. గుడ్ మార్నింగ్ మేడం. ఎవరు మీరు? కార్గో సెక్షన్ అసిస్టెంట్ మేనేజర్ని. ఫెర్టిలైజర్ శాంపుల్ వచ్చింది. ఆ. ఇంట్లో ఇవ్వు, లంచ్కి వెళ్ళినప్పుడు చూస్తానని ఎండి అన్నారు. ఓ. నేను అర్జెంట్గా ఎయిర్పోర్ట్కి వెళ్తున్నాను, కొంచెం ఇచ్చేయండి మేడం. సార్, పార్సల్ హ్యాండ్ ఓవర్ చేశాను. ఎనీ డౌట్? నో డౌట్ సార్. సత్యకార్ లోపలికి వెళ్ళింది సార్. ఇక ఆ బండి బయటికి వెళ్ళకూడదు. పిన్ని, ఏంటమ్మా? ఈ పార్సల్ బాబాయ్కి వచ్చింది. సార్, మీ బ్రదర్ దగ్గర చెక్ మీద సైన్ తీసుకుందామని ఇంటికి వెళ్ళాను సార్. పిల్లలు మీ ఐప్యాడ్లో యాంగ్రీ బర్డ్ ఆడుతున్నారు సార్. నా ఐప్యాడ్లోనా? అవును సార్. పాస్వర్డ్ లేకుండా ఎలా ఓపెన్ చేశారు? అడిగాను సార్. సత్యమడమే ఓపెన్ చేసి ఇచ్చారని పిల్లలు చెప్పారు. బాబాయ్, కాఫీ. షీ మస్ట్ హావ్ నోటీస్ దాట్. డానీకి సంబంధించిన డీలింగ్స్ అన్నీ అందులోనే ఉన్నాయి సార్. త్యాగరాజ్ ఇంట్లోకి వెళ్తున్నాడు సార్. స్పాట్ డైరెక్ట్ గా సీల్ చేయండి. ఓకే సార్. పిల్లలేరి? ఏమండి, మీకు పార్సల్ వచ్చింది. ఏమిటిది? ఆర్ యు డీలింగ్ విత్ డ్రగ్స్? సర్చ్! ఏమైంది? అక్కడ వెతకండి. నువ్వు తీసుకొచ్చిన పార్సల్ లో డ్రగ్స్ ఉన్నాయట. అయ్యో సార్, మా బాబాయ్కి ఏం తెలీదు. ఫర్టిలైజర్ శాంపుల్ అని మేనేజర్ ఇచ్చారు. నేనే పార్సల్ ఎవరికి వచ్చింది? బాబాయ్కి. Then shut up and stay away. ఫర్దర్ ఇన్స్ట్రక్షన్ లేకుండా ఎవరు లోపలికి వెళ్ళకూడదు. ఇక్కడే ఉండండి. సత్యమేడం కార్ జీపీఎస్ డేటా చెక్ చేశాను. 4 రోజుల క్రితం నరసింహం ఊరికెళ్ళారు. ఆ రోజు స్కూల్కి వెళ్ళేటప్పుడు మేడపాడికి కిడ్నాప్ చేశారని చెప్పిన దాంట్లో చిన్న ఎర్రర్ ఉంది సార్. కార్ స్కూల్ రూట్కే వెళ్ళలేదు, తిన్నగా బీచ్ రోడ్ పట్టుకుని మేడపాడికి వెళ్ళిపోయింది. అయ్యో, నాకేం తెలీదమ్మా. బాబాయ్, కాఫీ.
నా చైన్ లాక్కొని పారిపోయారు బాబాయ్. ఏంటి త్యాగరాజు, దిగాలు పడిపోయి దూరంగా వచ్చి పోషిస్తున్నావు? వెళ్ళండి సార్. ఆ రోజు అరకులో పట్టుకున్న 70 కిలోల్లో 62.5 కిలోలే భాయ్ లెక్క, మిగతా 7.5 కిలోలు నీ లెక్కలో అప్పుడే తీసుంచాను. తప్పు నరసింహం. తప్పుడు వ్యక్తుల దగ్గర చేస్తే తప్పు కాదు. నేను నీ ఇంట్లోకి వస్తే నువ్వు తట్టుకోలేవని అప్పుడే చెప్పానుగా. పోలీస్ పవరా ఇది? పోలీస్ బ్రిలియన్స్ రా ఇది. ఎవరికి ఏమీ తెలీదు, అన్నిటికీ కారణం నేనే. Come on, arrest me. త్యాగరాజును అరెస్ట్ చేశారయ్యా. ఈ పని ఎవరు చేసుంటారో? నీ కూతురు. తనకు తెలిసిన నా ఐప్యాడ్ పాస్వర్డ్ పోలీసులకి తెలిస్తే గోల్డెన్ షిప్పింగ్ కార్పొరేషన్ నట్టన్నడి సముద్రంలో మునిగిపోతుంది. డానీ త్యాగరాజుకు ఫోన్ చేసిన తర్వాత ఆ సెల్ నుంచి ఒకే ఒక నంబర్కి చేసి శాటిలైట్ ఫోన్ ఆఫ్ చేస్తాడు సార్. ఆ నంబర్ సౌత్ ఆఫ్రికాలోని డర్బన్ సిటీ సెల్ నంబర్ అని ఇన్నోసాట్లో చెప్పారు సార్. వాడు తప్పకుండా డర్బన్ సిటీకి వెళ్ళుంటాడు. వాడు సెల్ ఫోన్ ఆఫ్ చేసినప్పుడు షిప్ ఎక్కడుందో ఎంక్వైరీ చేశారా? చేసాం సార్. లాటిట్యూడ్ లాంగిట్యూడ్ నెంబర్ని ట్రేస్ అవుట్ చేసాం. ఈ ప్రదేశం మెడగాస్కర్ కింద అంబో వాంగో అనే కోస్టల్ ఏరియా సార్. అక్కడి నుంచి డర్బన్ ఎంత దూరం, ఎంతసేపట్లో వెళ్ళి రీచ్ అవుతాడో క్యాల్కులేట్ చేసి చెప్పండి. ఎస్ సార్. సౌత్ ఆఫ్రికాకా? ఈ కేసు భాయ్ తంగరాజుల అరెస్ట్ తో పూర్తి కాదు సార్. ఆపరేషన్ డి అల్టిమేట్ టార్గెటే డానీని అరెస్ట్ చేయడం. వాడు డర్బన్లో దిగేశాడంటే అంత పెద్ద ఆఫ్రికాలో వాడిని పట్టుకోవడం కష్టం. వాడు రీచ్ అవ్వడానికి ముందే నేను అక్కడ ఉండాలి. నువ్వు వెంటనే బయలుదేరి హైదరాబాద్ వచ్చాయి. నేను సెంట్రల్ హోమ్ మినిస్టర్తో మాట్లాడి ఏర్పాటు చేస్తాను. జమదగ్ని సార్, సెంట్రల్ మినిస్టర్ సౌత్ ఆఫ్రికాకి వెళ్ళడానికి పర్మిషన్ ఇచ్చింది. నేను నైటే బయలుదేరాలి. డర్బన్ పోలీస్ హెడ్ క్వార్టర్స్ కి మనకి ఇంకాసేపట్లో కాంటాక్ట్ ఎస్టాబ్లిష్ అవుతుంది. డానీ డర్బన్ కి మాట్లాడిన నంబర్ వాళ్ళకిచ్చి వాడు ఎవరితో మాట్లాడాడు, వాడి బ్యాక్గ్రౌండ్ ఏంటి, వాడి యాక్టివిటీస్ ఏంటి అని వాళ్ళు ఫుల్ గా వాచ్ చేయమని చెప్పండి. ఓకే సార్. హలో, యా పోలీసు వాళ్ళు ఇంటికి వచ్చి అవమానించడం వల్లే సత్యమ్మ విషయం తాగి చచ్చిపోయింది. కాగా ఆగమ్మా, నువ్వు నిశ్చితార్థమైన పిల్లవమ్మా, అటువంటి చోట్లకి వెళ్ళకూడదు. మనం వేసిన ప్లాన్ అంతా మిస్ఫైర్ అయ్యి చివరికి ఆ అమ్మాయి సూసైడ్ చేసుకోవాల్సి వచ్చింది. లేదగ్ని, తను సూసైడ్ చేసుకునే అవకాశం లేదు. అంతా తనకి తెలిసే జరిగింది. ఆ నంబర్ ఏంటో తెలుసుకుని నువ్వు నాకు చెప్పగలవా? ఏ విషయాన్నైనా స్ట్రాంగ్ గా క్లియర్ గా మాట్లాడే మనిషి మీరు. మీ కళ్ళల్లో అబద్ధం కనిపిస్తుంది. ఎందుకని మా బాబాయ్ నెంబర్ అడుగుతున్నారు? చెప్పండి. మేము జీవించే ఈ ఆడంబరమైన జీవితం ఎదుటి వాళ్ళ పాపపు డబ్బుతోని తలుచుకుంటుంటే సిగ్గుగా ఉంది సార్. సరే సార్, నేనేం చేయాలో చెప్పండి. ఎలాగో విషయం తెలుసుకుని వాళ్ళ అమ్మాయిని చంపేశారు కదా సార్. ఏంటి చావింటికి వెళ్ళి వస్తున్నావా? ఇంత రీచర్కి దిగజారుతారా? కన్న కూతురికి విషం పెట్టి చెప్పారే, అసలు మీరు మనుషులేనా? నీతో నన్నే ఇరికించినందుకు
దాన్ని నా చేత్తోనే చంపలేకపోయానని బాధపడుతున్నాను. ఛీ! అసహ్యంగా మాట్లాడకు. నిన్ను సమర్థించుకోవడం కోసం కూతురికి రంగు కడతావరా కుక్క. రాయసింహం, ఇండియా మొత్తం ఎందరో రాజకీయ నాయకులు నా కోసం పనిచేస్తున్నారా? నీ ఆపరేషన్ డి నా ఎడం కాలు ఎంట్రు కూడా పీకలేదురా. ఆపరేషన్ డి ఫర్ డిఎస్పి సింహం అని నాకు తెలుసురా. డి అంటే డిఎస్పి సింహం కాదురా, డానీ. ఆపరేషన్ డానీ ఈ రోజే బయలుదేరతాను రా. ఆ లంబడి కొడుకు ఏ దేశంలో దాక్కున్న వాడిని వెతికి తీసుకొచ్చి నువ్వు ఇంటర్నేషనల్ క్రిమినల్ మాత్రమే కాదు, వాడిని కాపాడడం కోసమే కూతురిని చంపావని ప్రూవ్ చేసి నిన్ను ఊరికబో ఎక్కిస్తాను రా. అలా జరగలేదంటే ఇక్కడే నిన్ను షూట్ చేసి నేను జైలుకి పోతాను రా. Yes, Mr. D. Is Nasimam dead? Wait, I'll do. Okay. I will be at the Indian border tomorrow morning. Send Saham to pick up the stuff. సార్, త్యాగరాజు భాయ్కి ఫోన్ చేస్తుంటా సార్. రికార్డ్ చేయండి. త్యాగరాజు ఫోన్ చేసి ఎంతసేపు అయింది? కరెక్ట్గా 6 నిమిషాలైంది సార్. నీతో కొంచెం మాట్లాడాలి. ఎక్కడికి రావాలి? 434 30 గంటలు అక్కడ ఉంటారు. 434 సార్, కిలోమీటర్స్ అయి ఉంటుందా? లేదు, 30 గంటలు వస్తానని చెప్పాడు. అన్ని కిలోమీటర్లు ఎలా రాగలడు? బోటు, లంచ్, నాటుపడవ వీటి మీద నంబర్ ఉందేమో ఎంక్వైరీ చేయండి. ఎస్ సార్. సార్, హోటల్ రూమ్ నెంబర్ అయి ఉంటుందా? 426 101 రాజమండ్రి. 434 పిన్ కోడ్ అయి ఉంటుంది. ఎస్ సార్. సార్, మేడపాడు సార్. ఎస్, కోస్టల్ ఏరియా. సరుకు చేతులు మారచ్చు. చెప్పండి రాజేష్. త్యాగరాజు వచ్చేసారు సార్. మీరు సేఫ్గా ఉండండి. డానీ ఫోన్ చేశాడు, సరుకు తీసుకుని వస్తానన్నాడు. దించి ఓపెన్ చేయించొచ్చుగా. పిచ్చి పట్టిన కుక్కలాగా నరసింహం వాసన పట్టి మన వెనకే తిరుగుతున్నాడు. అందుకని ఈసారి అక్కర్లేదని డానీకి చెప్పేద్దాం అనుకుంటున్నాను. భయపడుతున్నావా త్యాగరాజు? ఈ వృత్తి మానేద్దామని ఉన్న ఐడియా ఉందా? రా, ఇద్దరం కలిసే వెళ్దాం. పోలేరమ్మ తల్లి గుళ్ళో బొట్టు పెట్టి మానేద్దాం. వదిలేయాలనుకుంటే అది మనంగా వదిలేయాలి. ఆ ఒక్కడికి భయపడి మన వృత్తిని వదిలేయకూడదు త్యాగరాజు. అర్థం చేసుకో, సహాయం ఇప్పుడు ఇక్కడ లేడు. వాడు అంచుర్లు ఆరుగురిని వాడు కాల్చి చంపేశాడు. సహాయాన్ని మాత్రం నమ్మి నేను వృత్తి చేయట్లేదు, నేనే తింటుతాను. సీరియస్గా మాట్లాడుతున్నారు సార్. వేరే ఏదైనా మూవ్ ఉంటుందని వాచ్ చేయండి. ఏంటా ఆలోచన? ఏముంది, సహాయం ఇంకా తప్పించుకు తిరుగుతున్నాడని ఆ డానీకి తెలిస్తే సిగ్గుచేట. అందుకనే సహాయాన్ని సముద్రం ద్వారా వచ్చి సరుకు దించిచ్చాడమని చెప్తాను. నువ్వు కార్లో మరి రాత్రికి చెప్పి పంపిస్తాను. ఇద్దరు మీట్ ఇంత సీరియస్ గా మాట్లాడుకున్నారంటే ఏదో జరగబోతోందని అర్థం. బాయిల్లు, గోడౌన్, గెస్ట్ హౌస్, వుడెన్ యార్డ్, లారీ షెడ్ అన్ని చోట్ల ఒక్కొక్కళ్ళు నైట్ అంతా వాచ్ చేయండి. నేను క్యాంప్ ఆఫీస్లో ఉంటాను. రీచ్ లో ఉండండి. ఓకే సార్, మీ పాస్పోర్ట్ బ్లాక్ చేశారు. Danny, where are you? I am near the border, Madagascar. Please don't come anywhere near to India. Why? What is happening? Boy has been arrested by Narasimham. Also, he's trying to arrest me. You don't scare me. You give me Nasimam's number, I'll call him and blast him myself. త్యాగరాజు డానీ ఫోన్లో మాట్లాడుకుంటున్నారు సార్. ఇప్పుడు డానీ మీ లైన్లోకి వస్తారు సార్. How are you, Danny? How do you know my number? How come you know my number? Third-rated criminal like you can get my number. You think I can't? Hey, cop. I am king of Indian Ocean. Hey. Don't even dream of finding me. I'm coming after you. The day I see you will be the last day of your life. You want to see me? You want to see my face? Turn on your video call and see how I laugh at your stupid police force. Hey, Indian police. You all corrupted fellows. When I throw money at you like a bone, you run behind me like a dog. Then I kick you like a slave. Yabba! You African animal! Wherever you are in the world, I'll come in front of you.
I'll arrest you. I'll drag you and put you back in the same cell where you escaped. And I'll make you realize the power of an Indian police. Indian police. Indian police. Tyagaraj, you sort out your issues. I have some problems with the Australian police too. I plan to pass my business for 6 months. I mean to move away from seas and be on land for some time. Captain! మొత్తం 15 మంది, అందరూ ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్. ఒక్కడి దగ్గర లైసెన్స్ లేదు. ఏం చేయమంటారు సార్? వాళ్ళ బళ్ళు రాకుండా పేరెంట్స్ రమ్మని చెప్పు. ఏంటి? నేను మళ్ళీ స్కూల్లో జాయిన్ అయిపోయాను. అది చెప్పెళ్దామనే వచ్చాను. గుడ్. ఇప్పటికైనా అర్థం చేసుకున్నావు. సారీ సార్, స్టూడెంట్ టీచర్ని లవ్ చేయకూడదని మీరు చెప్పారు. పోలీస్ ఆఫీసర్ని లవ్ చేయకూడదని చెప్పలేదుగా. ఎప్పుడు మీరు పోలీస్ యూనిఫామ్ వేసుకున్నారో అప్పుడే నేను స్కూల్ యూనిఫామ్ వేసుకున్నాను. ఇలా చూడు, ఇప్పుడు నీకు వచ్చిన దాని పేరు లవ్ కాదు. ఇట్స్ ఆఫ్టర్ ఆల్ ఇన్ఫాక్చుయేషన్. మనకెవరైనా ఒక వ్యక్తి బాగా నచ్చారు అంటే వాళ్ళ మీద ఇష్టం ఏర్పడుతుంది. అది లవ్ అనుకుని కన్ఫ్యూజ్ అవ్వకు. మీ కుటుంబానికి ఈ ఊళ్ళో చాలా మంచి పేరుంది, దాన్ని చెడగొట్టకు. ఏయ్, పోలీసు వాళ్ళ మాట ఎవరైనా వినాలి. థ్యాంక్స్ ఫర్ యువర్ అడ్వైస్. కానీ మీరు చెప్పింది ఏది నా బుర్రకి ఎక్కనే లేదు. సారీ సార్. సార్, 10 రోజులుగా స్టూడెంట్స్ అందరూ పోలీసులను చూసి భయపడి పారిపోతున్నారు. కానీ ఈ అమ్మాయి మాత్రం DSP తోటే డైరెక్ట్ గా డీలింగ్ చేస్తుంది. దీన్ని మీరెలా డీల్ చేయబోతున్నారు? నువ్వు వెళ్ళి ట్రాఫిక్ డీల్ చేయి. దిస్ ఈస్ కాల్డ్ మాట మార్చడం సార్. అగ్ని. తగ్గితిని. ఏమమ్మా ఆ పోలీస్ ఆయనతో ఏం మాట్లాడొస్తున్నావు? లవర్స్ మధ్య మాట్లాడుకోవడానికి 1,00,000 ఉంటాయి. నువ్వెవరు అడగడానికి? లవర్సా? కారు డబ్బాకి చేతులు కాళ్ళు ముడిచినట్టు. చిపా. కావ్యమ్మా! Don't follow me. జగరాజ్ గారే కదా? అవును సార్. ఎందుకు ఇంత స్పీడ్ కడుతున్నారు? త్వరగా దిగు. నమస్తే సార్. లోపలికి వెళ్ళాలి. రండి సార్. ఆ బోట్ని ఫాలో అవ్వండి. సార్ ఇది దాటి వెళ్ళలేము సార్. బాయ్ బోట్ ఉంది అక్కడ. బాయా? ఆ బైనాకులర్ ఇటువు. ఏయ్, బోట్ దిప్పు, బోట్ దిప్పు. సార్ వెళ్ళిపోతాం సార్. రాజు, ఓ పోలీసోడు వచ్చి టీచర్ అని చెప్పి అందరినీ మోసం చేస్తూ ఊళ్ళోనే తిరుగుతున్నాడు. అదేమి గమనించకుండా ఈ గాడిద ఒక అమ్మాయిని కిడ్నాప్ చేసి పోలీసులు దొరికిపోయాడు. రేయ్, ఎందుకురా నేను భాయ్ శత్రువుల ఊళ్ళో నటిస్తున్నావు? చేసేది దొంగ వ్యాపారం. ఏదైనా సమస్య వచ్చి మేము ఇరుక్కున్నా మీ మీద అనుమానం రాకూడదు. తెలుసు కదా ఎంత రిస్క్ తీసుకుని బిజినెస్ చేస్తున్నావో తెలుసా మీకు? రాజు, నేను మన వాళ్లతో చెప్పి 10 రోజుల నుంచి వాడిని గమనిస్తూనే ఉన్నాను. డిపార్ట్మెంటు మొత్తం స్కూల్ పిల్లల చుట్టే తిరుగుతోంది. అందువల్ల మన విషయం వాడికి తెలిసే అవకాశమే లేదు. అంతకు మించి ఏదైనా సమస్య వస్తే ఉండనే ఉన్నాడుగా మన సహాయం. ఏమీ లేదు, నన్ను 12 లాంచులకి ఓనర్ని చేశారు. మీకోసం 10 ఏళ్ళు జైల్లో అయినా ఉంటాను. ఎక్కడున్నారు సార్? ఏదైనా ప్రాబ్లమా? ఏం లేదు జమదగ్ని, అందరూ స్టేషన్కి వచ్చేయండి. 10 రోజులు జకార్తాలో మీటింగ్ అటెండ్ చేసి సైన్ చేశాను. మిగిలిన రోజులు డానీతో షిప్లో ఉన్నా. Welcome, Dagra. మన లెక్కలన్నీ చూసి డాలర్స్లో సెటిల్ చేశాను. అన్నట్టు భాయ్, రేపు డానీ వస్తున్నాడు. నిజంగానా రాజు? నా హోటల్ ఓపెనింగ్కి వస్తున్నాడు. మినిస్టర్ వస్తున్నాడన్నా? డానీ ఉదయం ఫంక్షన్కి రావట్లేదు, రాత్రి పార్టీకి వస్తున్నాడు.
సహాయం నువ్వే లాంచ్ తీసుకుని ఇంటర్నేషనల్ బోర్డర్ దగ్గరికి వెళ్ళి అతను పికప్ చేసుకుని రావాలి. ఏ త్యాగరాజు జెంటిల్మెన్ అనుకున్నాను, వాడే టోటల్ గ్యాంగ్కి హెడ్ అయ్యాడు. 8 నెలల ఇన్వెస్టిగేషన్ వేస్ట్. కొత్త రూట్ కనిపెట్టాలి. ఎలా సార్? సహాయం దగ్గర నుంచి గేమ్ మొదలు పెట్టాలి. సార్ వాడిని టార్గెట్ చేస్తే మిగతా వాళ్ళు జాగ్రత్త పడిపోరు. వాడిని డ్రగ్ కేసులు అరెస్ట్ చేస్తేనే డౌట్ వస్తుంది. వేరే ఏదైనా సార్ 6 నెలల క్రితం వాకులపూడి డేవిడ్ ని సహాయం చంపి సముద్రంలో పడేశాడు సార్. అది ఇంకా కంప్లైంట్ గానే ఉంది సార్. అదే దాంతో వాడి పట్టుకో. ఏమిటి సార్? డేవిడ్ నీతోనే చివరిగా వచ్చాడు అని కంప్లైంట్ లో రాసింది. బాడీ పడేసిన చోటు చూపించలేదు. డేవిడ్ ని చంపింది నువ్వేనని కేసు క్లోజ్ చేసి ఊరికంపం ఎక్కిస్తా. చూపిస్తాను సార్. త్యాగరాజు హోటల్ ఇనాగ్రేషన్ రేపే. సెంట్రల్ మినిస్టర్ వస్తున్నా. నేను అక్కడే ఉండాల్సి ఉంటుంది. కరీం సార్, నువ్వు మళ్ళీ నీ సముద్రంలోకి తీసుకెళ్లి డేవిడ్ బాడీ రికవర్ చేయడానికి ట్రై చేయి. జమదగ్ని రేపు సహాయాన్ని ఫుల్గా నీ సర్వేలెన్స్ లో ఉంచుకో. దామోదర్ సార్, ఎవరికీ తెలియకుండా డేవిడ్ కొడుకు బ్లడ్ శాంపిల్స్ కలెక్ట్ చేసి తీసుకురా. ఎందుకు సార్? సముద్రంలో బాడీ దొరికినప్పుడు ఎలాగో డీకంపోజ్ స్టేజ్ లోనే ఉంటుంది. అది డేవిడ్ దేనని ప్రూవ్ చేయడానికి DNA టెస్ట్ యూజ్ అవుతుంది. బ్యాక్ టు పోలీస్. ఎప్పటికీ పోలీసునే. ఇంకా ఎంత దూరం వెళ్ళాలి? మరో 4 కిలోమీటర్లయ్యా. సహాయం తన మనుషులతో ఇంటి నుంచి బయలుదేరాడు సార్. ఓకే సార్ బ్లడ్ శాంపుల్ తీసాం సార్. వెరీ గుడ్. ఎస్ మిస్టర్ డి. I'll be in Kakinada by evening. సహాయం విల్ బి దేర్ టు రిసీవ్. Okay. Sure. See you in the evening. కరీం స్పాట్ కనిపెట్టావు సార్. గజేతగాళ్ళు సిద్ధంగా ఉన్నారు. ఓకే క్యారీ ఆన్. జంప్. వెల్కమ్. సహాయం తన మనుషులతో సముద్రంలోకి వెళ్తున్నాడు సార్. మినిస్టర్ కాకినాడ నుంచి బయలుదేరేంత వరకు ఏ ప్రాబ్లం రాకూడదు. వదిలేసాయి. సత్య రా. ఇలా రామ్మా. వెళ్ళమ్మా. లాగండి లాగండి. జాగ్రత్తగా లాగండిరా. లాగండి. దేవుడేని కన్ఫర్మ్ అయిపోయింది సార్. పోస్ట్ మార్టం ఫార్మాలిటీ స్టార్ట్ చేయండి. రాత్రికి ఒక ప్రైవేట్ పార్టీ అరేంజ్ చేశాను. మీరు కూడా వస్తే చాలా సంతోషిస్తాను. ఇండియాకి సంబంధించినంత వరకు మన ఫ్రెండ్షిప్ ని పగటిపటి వరకే ఉంచుకుందామా? ఎస్ బ్లడ్ శాంపుల్ ని DNA టెస్ట్ కి పంపించాం సార్. ఓకే. సహాయం సెల్ ఇంకా రీచ్ అవడమే సార్. వాడి నంబర్కి ఒక డమ్మీ మెసేజ్ పంపించు. సిగ్నల్ దొరికాక డెలివరీ రిపోర్ట్ వస్తుంది. ఓకే సార్. హలో సార్. కంగ్రాచులేషన్స్. సహాయం సిగ్నల్ దొరుకుతుంది సార్. చేంజ్ డ్రెస్. What? హార్బర్ వర్కర్ డ్రెస్. సేఫ్టీ సేఫ్టీ నో డౌట్. Safety. yes For me? గెట్ రెడీ. వెయిటింగ్ సార్. మేము బోట్లో వస్తున్నాం సార్. త్వరగా రండి. సహాయం బోట్లో వస్తున్నాడు సార్. ఓకే సార్. ఓకే సార్. ఓకే సార్. మూవ్. పోలీసులు ఫిషింగ్ హార్బర్ లో కాచుకుని ఉన్నారు. వెల్కమ్ డానీ సార్. వెల్కమ్. ఆల్ మై ఏరియా డిసీజ్. Danny sir, I have to tell you for stepping on the land. హాయ్ నిన్ను అరెస్ట్ చేయడానికి పోలీసులు వచ్చారు. పారిపో. హాయ్ డానీ ఉన్నారే? డానీ ఎవరో పోలీసులకు తెలీదు. నువ్వు వెళ్ళిపో. డానీ సార్. పోలీస్ Police? పోలీస్ రౌండ్ అప్. Why? యు నో అరెస్ట్. ఐ అరెస్ట్. What should we do now? యు నో రన్. ఐ రన్. కూడా ఉండరా? పడితే పడితే. Don't panic. నన్ను ఎందుకు సార్ పట్టుకుంటారు? నేను పాయ మనిషిని తెలుసుగా సార్. వదిలేయా వదిలే. అరెస్ట్. జీపేకి ఇచ్చండి.
Danny, sir. Just be cool. Who are you? What's your name? I am Michael Kong. What are you doing here? I work on the ships. Show me your passport. What are you doing with him? Sightseeing. Eating fresh fish. Having fun. I don't want to see you with him again. కరీం సార్ వాడిద్దరి దగ్గర వర్క్ పర్మిట్ వీసా ఉందేమో చెక్ చేయి. ఎస్ సార్. పాస్పోర్ట్ గివ్ పాస్పోర్ట్. Indian police. What did you say? What did you say about Indian police? Not at all. You said Indian police? సార్ వీసా లేదు, వర్క్ పర్మిట్ లేదు సార్. Entry!